జూలై 2025 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ సంబంధాలు, ప్రేమ సంబంధాలు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, న్యాయపరమైన కోర్టు కేసు చిక్కులు ఏ విధంగా ఉంటాయి, వృత్తి వ్యాపారాలు, ఈ యొక్క రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉంటుంది, కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది, పెద్ద వ్యాపారులకి, చిన్న వ్యాపారులకి, ప్రయాణాలు, అదేవిధంగా చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఫలితాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కుజగ్రహము 6వ స్థానంలోకి వెళ్ళబోతుంది మాసాంతంలో. ఇది ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, పోరాట పటిమను, పోటీని ఎదుర్కొనే శక్తిని మీకు కలిగిస్తుందండి. సమస్యలు ఎన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగే ఒక స్పిరిట్, ఒక మోటివేషన్ ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క శుక్రగ్రహం, ధనాధిపతి శుక్రుడు మిథునంలో 3వ స్థానంలోకి వెళ్ళి గురుడితో కలిసి స్థితి పొంది ఉంటారు. దాన్ని ఏమంటామంటే ఆ యోగాన్ని గజలక్ష్మి రాజయోగం అంటారండి. మరి దీనివల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే, ఇది కనుక వ్యక్తిగత జాతకంలో ఉంటే అద్భుతమైన ఇంకా ఫలితాలు ఉంటాయి. ఇది ఏమైనా గోచారంలో కూడా ఉంది కాబట్టి అయినా కూడా ఫలితాలు ఉంటాయండి. ఇదేంటంటే ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టడానికి, రాజకీయపరమైన ఏదైనా చిక్కులు, కుటుంబ సభ్యులు చిక్కులు ఉన్నా కూడా చిక్కుల ముడి నుండి బయటపడడానికి పనికి వస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ప్లస్ కోర్టు కేసుల నుండి కూడా విముక్తి పొందడానికి ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది, ఉపయోగపడుతుంది కూడా అని చెప్పాలి. మరి ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుంది? రాశ్యాధిపతి కుజుడు కేతుతో కలిసి ఉంటాం, ఏలినార్షన్లో ఉంటాం, శని వక్రీకరించడం, ఇవన్నీ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఆరోగ్యం కాస్త ఫ్లక్చుయేషన్ అవుతుంది. ముఖ్యంగా మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనపడుతూ ఉందండి. మరి ఆర్థిక స్థితి చూస్తే ఏ విధంగా ఉంటుందంటే, ధనానికి, ఆర్థిక సంబంధమైన విషయాలకు అనుకూల కాలం అండి. ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించడానికైనా, ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికైనా, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలన్నా ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి. చిన్న వ్యాపారులకైతే క్యాష్ లో ఇంప్రూవ్ అవుతుంది చెప్పాలి. మరి సంబంధ బాంధవ్యాలు చూస్తే, కుటుంబ సంబంధంగా చూస్తే 4వ స్థానంలో ఈ యొక్క రవి స్థితి పొందబోతున్నారు జూలై 16 నుండి. ముఖ్యంగా ఈగో సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ఏలినాడ్స్ అని, వక్రీకరణ, వీటి వల్ల కూడా ఇంట్లో గృహిణులకు కొంత ఒత్తిడి, చిరాకు అనేది కనబడుతుందండి. మరి ప్రేమ సంబంధంగా చూస్తే ఏలినాటి శని, దాంతోపాటుగా అంగారక యోగం 5వ స్థానంలో కుజకేతుల యొక్క స్థితి వల్ల ఏంటంటే చిన్న గతంలో జరిగిన కలహాలు జరిగినా కూడా వక్రీకరించిన శని 2వ వారం తర్వాత చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం సర్దుబాటు అవుతాయండి. అంటే పూర్తిగా తొలగిపోతాయని కాదు. ఏది ఏమైనా కూడా ప్రేమ సంబంధాల్లో ముందుకు వెళ్ళాలి పాజిటివ్గా అంటే మాటల్లో నియంత్రణ చాలా అవసరమని భావించాలి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే, పరీక్షల్లో విద్యార్థులకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే అంగారక యోగం వల్ల చదువులో కొంచెం ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. సైడ్ ట్రాక్ అవ్వడము, ఆటల మీద కావచ్చు, సోషల్ మీడియా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడం వల్ల కొంత ఏకాగ్రత కోల్పోయి మార్కులు తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది కొంతమందికి.